రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నారనే వార్తలు అవాస్తవమని ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్పష్టం చేశారు. శృంగేరి పీఠం నుండి అనుమతులు రావాల్సి ఉందని వచ్చిన తర్వాత తెలియజేస్తామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. అప్పటి వరకు ఆలయం తెరిచి ఉంటుందని భక్తులు గమనించగలరు అని తెలియజేశారు. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఆలయాన్ని విస్తరించేటువంటి విధానంలో భాగంగా ప్రభుత్వ అధికారులు మరియు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైపు గారు, అలాగే కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్థానిక ఈవో గారు, ఆర్కిటెక్ట్ గారు, స్థపతి, అసిస్టెంట్ స్థపతి మొదలైనటువంటి అధికార బృందం మరియు R&D ఇంజనీర్ విభాగం వారు, మన స్థానిక ఇంజనీర్ అధికారులు అందరం కూడా ఒక 4 సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధాన అర్చకులు కూడా పాల్గొనడం జరిగింది. అందులో మేము చెప్పినటువంటి అంశం, స్వామివారి యొక్క ఆలయం అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయం, పౌరాణిక నేపథ్యం ఉన్న ఆలయం. ఇందులో ఏ మూర్తిని కూడా మనం కదిలించకుండా ఆలయాన్ని ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత విస్తీర్ణం చేసి ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా మంచి సౌకర్యవంతంగా చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది.